భారత్ మాతా కీ జై. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, కేంద్ర వాణిజ్య పరిశ్రమ శాఖల మంత్రిగా పనిచేసిన దార్శనికులు, దేశ విభజనని అడ్డుకొని ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ నహీ చలేగా అని నినదించి ఆనాడు జమ్మూ కాశ్మీర్ని దేశ అంతర్భాగంగా చేయడం కోసం, ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం బలిదానం చేసిన త్యాగధనులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గురించి భావితరాలు, వర్తమాన తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ సమగ్రతను సమైక్యతను కాపాడడం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి నిర్మాణం కోసం, దేశాన్ని వైభవ స్థితికి తీసుకురావడం కోసం వారు పడిన తపనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధనం ప్రాధాన్యం కాదు, పేరు కోసం, కీర్తి కోసం పనిచేయాలి. ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆ కీర్తిని సంపాదించాలి. అన్నిటికన్నా దేశం ప్రాధాన్యం, నేను కాదు, నేషన్ ఫస్ట్ అని నినదించి ఇవాళ కోట్ల మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయిన క్రమాన్ని ఆకలింపు చేసుకోవాలి. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ చిన్ననాటి నుంచే తెలివితేటలు కలిగి న్యాయవాద విద్యను అభ్యసించి, ఏనాడైతే తను న్యాయవాద వృత్తిని మొదలుపెట్టారో అదే సంవత్సరం తండ్రిని కోల్పోయి, అప్పటికే తండ్రి కలకత్తా విశ్వవిద్యాలయంలో సిండికేట్ మెంబర్గా ఉంటే సిండికేట్ మెంబర్గా తండ్రి తదనంతరం తనయ్యి, తర్వాత అతి చిన్న వయసులోనే అదే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. పాశ్చాత్య దేశాల పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ మన స్వదేశీ సంస్కృతి సంప్రదాయాలతో వాటిని అనుసంధానిస్తూ మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలను కూడా ప్రపంచానికి తెలియజేయాలని వారు ఆనాడు విద్యారంగంలో కూడా అనేక సేవలు అందించారు. అతి చిన్న వయసులోనే శాసనసభ్యునిగా కూడా ఎన్నికయ్యి తన ప్రతిభని చాటడమే కాక తర్వాత తదనంతరం ఆ తాత్కాలిక ప్రభుత్వంలో కేంద్రంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో గాంధీ గారి సూచనల మేరకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అధికార బదలాయింపు బ్రిటిషర్ల నుంచి భారతదేశంలో జరిగినప్పుడు పారిశ్రామికీకరణ గురించి ఎవరికి అవగాహన లేని సందర్భంలో ఆయన ఇండస్ట్రీ మినిస్టర్గా చిత్తరంజన్ రైల్ ఇంజన్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. అదేవిధంగా సింద్రి ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించారు. అదేవిధంగా ఈనాడు కూడా మనం చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ని 1950లోనే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ప్రారంభించి, ఏ రకంగా తను ప్రారంభించిన ఫ్యాక్టరీలో రైలు పెట్టెలు తయారవుతున్నాయి, రైలు ఇంజన్లు తయారవుతున్నాయి. 3వ తరగతి పేద ప్రజలు ప్రయాణించే 3వ తరగతి రైలు పెట్టెలు ఏ రకంగా ఉన్నాయని ఆయన వాటిలో ప్రయాణించి చూసేవారు. జీవితాంతం వాటిలోనే ప్రయాణం చేశారు. అటువంటి వ్యక్తి దేశ విభజన జరిగిన సందర్భంలో జరిగిన అరాచకాలని, అకృత్యాలని చూసి చలించిపోయి, అదే సందర్భంలో నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించి ముప్పుడిగా పాకిస్తాన్ ప్రాంతం నుంచి, ఇటు తూర్పు పాకిస్తాన్ నుంచి హిందూ శరణార్థులు భారతదేశానికి వలస వస్తుంటే, వారి మీద దాడులు జరుగుతుంటే ఆపలేని నెహ్రూ ప్రభుత్వాన్ని విమర్శించి ఆయన రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. దేశంలోని 564 సంస్థానాలు పైగా విలీన బాధ్యతల్ని పటేల్ గారు తీసుకుంటే, ఒకే ఒక సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసే బాధ్యతను తీసుకున్న అప్పటి ప్రధాని నెహ్రూ దాంట్లో తీవ్ర వైఫల్యం చెందితే, ఈ దేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ని వేరే దేశంగా పరిగణిస్తుంటే, ఆ దేశానికి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తుంటే, వీటినన్నింటినీ వ్యతిరేకిస్తూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, దేశ సమగ్రత గురించి, సమైక్యత గురించి వారు నిరంతరం శ్రమించడం, అదే సమయంలో
1940లో ఈయన మంత్రి కాకముందు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం కావడం, ఆనాడు డాక్టర్ హెడ్గే గారి నుంచి స్ఫూర్తిని పొందడం, తదనంతరం అంటే ఒకానొక సందర్భంలో చెప్పారు, గాఢాంధకారంలో ఉంటున్న ఈ దేశానికి ఆశా కిరణంగా నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనిపిస్తుందని ఆయన ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విశ్వగురువుగా మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలని పరిశ్రమిస్తూ హిందూ సమాజంలోని కుల వ్యవస్థను నిర్మూలించి ఆర్థిక అసమానతలను తొలగించి దేశమంతా ఒకే భావన, ఒకే కులం, ఒకే మతం తీసుకురావాలి, భారతం మళ్ళీ విశ్వగురువుగా ప్రపంచం ముందు నిలబెట్టాలి అని శ్రమిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో వారి పరిచయం, దాని తర్వాత ఈ పరిణామాల నేపథ్యంలో ఒకే సిద్ధాంతం మీద పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి మళ్ళీ తర్వాత తదనంతరం గురూజీ దగ్గరికి వెళ్ళడం, గురూజీ గారిని అయ్యా మీరు ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ ఇంతటి క్రమశిక్షణ నిష్ఠా గరిష్టత కలిగిన సంస్థ కదా, ఒక రాజకీయ పార్టీని మీరు స్థాపిస్తే ఈ దేశంలో జరుగుతున్న అరాచకాలని దీన్ని సార్వభౌమత్వానికి ఏర్పడుతున్న ప్రమాదాన్ని, దేశం ముక్కలవుతున్న క్రమాన్ని ఆపచ్చంటే గురూజీ కాదు, సంఘం రాజకీయ వ్యవహారాల పట్ల, దైనందిన రాజకీయాల పట్ల నాకు విశ్వాసం లేదు, మేము ఈ సేవాభావంతో పనిచేస్తాం, మీరు కావాలంటే చేసుకోండి, పరోక్షంగా మేము సమర్థిస్తామని చెప్పడం, ఆయన భారతీయ జనసంఘను ప్రారంభించడం జరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లోనే 3 పార్లమెంటు స్థానాల్ని, 33 అసెంబ్లీ స్థానాల్ని భారతీయ జనసంఘ్ గెలిచింది. మంచి వక్త, మంచి దార్శనికుడు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ పార్లమెంట్లో మాట్లాడుతుంటే నిప్పులు రగిలినట్టు ఉండేదని అనుకునేవారట. ఒకానొక సందర్భంలో ఒక వాచస్పతి గారు, ఒక ప్రొఫెసర్ వాచస్పతి తను ఒక వ్యాసంలో రాస్తూ పార్లమెంటు భవనంలో ఉంటున్న టీ కాఫీ దుకాణాలకి ప్రథమ శత్రువు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని చెప్పడం జరిగింది, వ్యాఖ్యానించడం జరిగింది. దేనికై ఏంటే కారణం అంటే వారు ప్రసంగం జరుగుతున్నప్పుడు అద్భుతంగా సాగుతున్న ఆ ప్రసంగ సమయంలో ఒక్క పార్లమెంటు సభ్యుడు కూడా బయటికి వెళ్లకుండా, కాఫీ టీలకు వెళ్లకుండా చెవులు రిక్కించుకొని ఏం చెప్తాడు వినేవారనే ఉద్దేశంతో ఆయన చాలా చెప్పేవాడు. చాలా నిర్మాణాత్మకమైన డిబేట్లు చేస్తూ ఉంటున్న క్రమంలో ఒక ప్రథమ రాజకీయ శత్రువుగా భావించిన నెహ్రూ ఒకటి జనసంఘ సిద్ధాంతానికి భయపడుతూ, రెండో వైపు మతోన్మాద సంస్థగా ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ చిత్రీకరిస్తూ ఇవాళ వీటిని శత్రువులుగా చూసే క్రమంలో ఒకానొక నాడు ఈ భారతీయ జనసంఘని ఈయన రెచ్చిపోతున్నాడు, ప్రతి విషయాన్ని నిర్మాణాత్మకంగా విమర్శిస్తున్నాడు, దేశ ప్రజల ఆదరణ పొందుతున్నాడు అని జనసంఘం నేను కాల రాస్తాను అని చెప్పాడు. అంటే వెంటనే డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ లేచి, అయ్యా నెహ్రూ గారు, జనసంఘం కాల రాస్తానని మీరు అంటున్నారు, మీ కాల రాచే మనస్తత్వాన్ని నేను కాల రాస్తాను అని ఆయన సభలో నిర్ణయించాడు. దాని పరిణామాలు ఇవాళ నెహ్రూ ఆర్థిక డాక్టర్ శ్యాంప్రసాద్ ఆర్థిక సిద్ధాంతాల్ని, పారిశ్రామిక సిద్ధాంతాల్ని మూల సిద్ధాంతంగా చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఏ వారసత్వం ఉందో ఆ అహంకార వారసత్వాన్ని ఇవాళ వారి మనస్తత్వాన్ని కాలరాచింది దేశ ప్రజలందరూ చూస్తున్నారు. తదనంతరం దేశ విభజన జరుగుతూ ఒకే దేశంలో 2 ప్రధానుల, 2 జెండాల, 2 విధానాల, మన దేశంలో ఉంటున్న కాశ్మీర్కి పర్మిట్ తీసుకొని వెళ్ళడం ఏంటి, అక్కడ పౌర హక్కులను కాలరాచడం ఏంటి, అక్కడ ఉంటున్న బలహీన బడుగు వర్ణాలు దళిత వర్గాల పట్ల వివక్ష ఏంటి, వారికి ఉద్యోగ అవకాశాలు రాకపోవడం ఏంటి అని ఆర్టికల్ 370ని వారు వ్యతిరేకిస్తూ ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి ప్రజల్లో చైతన్యం రగిల్చారు. ఈ రకంగా చేసుకుంటూ పోతే దేశం విచ్ఛిన్నమవుతుంది. భారత్ మళ్ళీ విశ్వగురుగా పునర్వైభవం సాగించాలంటే దేశమంతా ఐకమత్యంగా ఉండాలా, దేశ సమగ్రతకి సార్వభౌమాధికారానికి ఎటువంటి ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొచ్చినా కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మొదట ఈ విధానాన్ని తొలగించాలని వారు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. 1953
జూన్ 10వ తేదీ వారు పర్మిట్ తీసుకోకుండా, ఎందుకంటే అప్పుడు జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళాలంటే పక్క దేశానికి వెళ్ళాల్సిన విధంగా వీసా తీసుకోవాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉండేవి. అక్కడో ప్రధానమంత్రి ఉండేవాడు, ఇక్కడో ప్రధానమంత్రి ఉండేవాడు. అక్కడ ఒక కరెన్సీ ఉండేది, ఇక్కడ ఒక కరెన్సీ ఉండేది. ఆ దేశానికి ఇంకో జెండా ఉండేది, ఇక్కడో జెండా ఉండేది. ఆ దేశానికి మన దేశానికి రాజ్యాంగం ఒకటైతే వాళ్ళు ప్రత్యేకంగా ఒక విధానాన్ని పెట్టుకున్నారు. వీటన్నిటిని నిరసిస్తూ ఆయన కాశ్మీర్ వెళ్ళడం, పర్మిట్ లేకుండా వచ్చారని చెప్పి అరెస్ట్ చేయడం, ఈ దేశంలో ఉన్న నాయకుడికి, అందున అప్పట్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడికి దేశంలో పోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు ఆయన సహాయకుడిగా ఉంటున్న అటల్ బిహారీ వాజ్పేయిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకి తెలియజెప్పమని పంపడం, ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని జైల్లో ఉంచి తర్వాత ఒక అతిథి గృహానికి మార్చి అనేక చిత్రహింసలకు గురి చేయడం జరిగింది. ఆయన దేశ విభజన విషయంలో నెహ్రూ విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసినప్పుడు వెంటనే రాజీనామాను స్వీకరించిన నెహ్రూ ఆయన ఆడ కారాగారంలో ఉంటున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అటువంటి నాయకుడిని పరామర్శకు కూడా వెళ్లకుండా దాడులు జరుగుతున్నాయని మీడియాలో వస్తున్నప్పటికి కూడా, అంటే ఆయన మీద అరాచకాలు పాల్పడుతున్నారు అని వస్తున్నప్పటికి కూడా, హింసిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కూడా వెళ్ళి దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు. అంటే దీని వెనుకల కుట్ర ఉంది. జూన్ 23 నాడు ఇదే క్రమంలో ఆయన ఈ దేశం కోసం బలిదానం చేశారు. కొన్ని రోజుల పాటు దేశమంతా తన బిడ్డని కోల్పోయినట్టుగా ప్రతి కుటుంబం శోకించింది. దేశ స్వాతంత్రం రాకముందు అనేక మంది బలిదానాలు చేశారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సమగ్రతకి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించి దానికి వ్యతిరేకంగా నినదించి ఉద్యమం నడిపి ఈ దేశం కోసం స్వాతంత్రానంతరం బలిదానం చేసిన మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు ఎవరయ్యా అంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన ఆయన మూల సిద్ధాంతాలు, ఆయన ప్రవచించిన ఆశయాలు, ఆయన చూపించిన విలువల్లోనే ఇవాళ భారతీయ జనసంఘ్ తర్వాత తదనంతర కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది ఇవాళ వాటినే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాటిస్తున్నారు, విలువలను ఆచరిస్తున్నారు. అయితే వారి స్కూల్ నుంచి వచ్చి వారి నుంచి స్ఫూర్తిని పొంది ఏ సిద్ధాంతం కోసమైతే వారు బలిదానం చేశారో, ఏ కళ కోసం సాకారం చేయడం కోసమైతే ఆయన ప్రాణత్యాగం జమ్మూ కాశ్మీర్లో చేశారో వాటిని నిజం చేస్తూ జమ్మూ కాశ్మీర్కు ఉంటున్న స్వయం ప్రతిపత్తిని, ఆ ఒక్క కారణంగా స్వయం ప్రతిపత్తి కారణంగా ఈ టెర్రరిజాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఉన్మాద చర్యలు పాల్పడుతుంటే అన్ని సంవత్సరాలుగా 7 దశాబ్దాలుగా అక్కడ రావణ కాష్టంలా జమ్మూ కాశ్మీర్ కాలుతుంటే దేశ ప్రజల ట్యాక్స్ కట్టిన దేశ ప్రజల డబ్బులన్నీ అక్కడికి పోతుంటే ఎటువంటి అభివృద్ధి అక్కడ కానరాకుండా ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు రాకపోతే ఏదైతే వీటికి కారణమో అత్యంత చీకటి చట్టాన్ని తీసుకొచ్చిందో నెహ్రూ ప్రభుత్వం, అటువంటి ఆర్టికల్ 370ని అదే సిద్ధాంతం నుంచి వచ్చిన ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోపే ఆగస్టు 5వ తేదీన రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం చేసి ఇవాళ తలమానికంగా ఉంటున్న జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అభివృద్ధికి నోచుకొని చోట, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించని చోట, యువతకు ప్రజలకు సమాన అవకాశాలు లభించని చోట మళ్ళీ వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని అంతర్భాగం చేశారు. వీటి అన్నిటికీ ప్రధాన కారణం వారు నమ్మిన సిద్ధాంతం. దానిని ఆధారంగా చేసుకొని ఇవాళ అత్యంత ప్రజారంజకమైన పారదర్శకమైన పాలన అందిస్తూ విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఇన్ని 7 దశాబ్దాల ఇన్ని కోట్ల ప్రజల భారతీయుల కలను సాకారం చేసి ఇవాళ దేశం కాశ్మీర్ దేశంలో అంతర్భాగం, మా విషయాల్లో అంతర్గత విషయాల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే వారికి అర్థమయ్యే భాషలో సమాధానం చెప్తామని చెప్పి భారతదేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి ముప్పు ఎటువైపు నుంచి వచ్చినా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని ప్రపంచానికి ఒక సంకేతాన్ని, స్పష్టమైన సంకేతాన్ని వారు ఇవ్వడం జరిగింది. అటువంటి మహోన్నత వ్యక్తిత్వం ఇవాళ ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ధన్యవాదాలు.